నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నేనుంటా నీ జతగా' రెండో భాగాన్ని వినేద్దాం. చైత్ర, లోహిత మధ్యలో ఒక షాప్ దగ్గర ఆగి కావలసినవన్నీ కొనుక్కొని చేయూత అనే హోమ్‌లోకి వెళ్ళడం చూసి వాళ్ళకి కనపడకుండా లోపలికి వెళ్తారు. చేయూత హోమ్ వీరేంద్ర గారి ఫ్రెండ్ అయిన ప్రభాకర్ గారు చూసుకుంటూ ఉండేవారు. చైత్ర, లోహిత చదువుకుంటూనే అప్పుడప్పుడు హోమ్‌కి వెళ్తుండేవాళ్ళు. 2 సంవత్సరాల క్రితం ప్రభాకర్ గారు ఆరోగ్యం బాగోక చనిపోవడంతో ఆ బాధ్యతలన్నీ ప్రభాకర్ గారి భార్య వనజ, చైత్ర, లోహితనే చూసుకుంటూ ఉంటారు. లోహిత తల్లిదండ్రులు తన చిన్నప్పుడే చనిపోవడంతో బంధువులు తనని బరువుగా భావించి పాపం అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పటినుంచి అక్కడే పెరుగుతూ చదివే తన లోకంగా ఉండేది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ అన్నింటిలోనూ ఫస్ట్ తెచ్చుకోవడంతో స్కాలర్‌షిప్‌తో డిగ్రీలో జాయిన్ అయింది. అప్పుడే కాలేజీలో చైత్ర పరిచయమైంది. ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశయాలు ఒక్కటే కావడంతో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ హోమ్‌లో అంతా 10 సంవత్సరాల లోపు పిల్లలే. మానసిక, శారీరక వికలాంగులు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు ఉన్నారు. సిగ్నల్స్ దగ్గర బెగ్గింగ్ చేసుకునే అనాథ పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి హోమ్‌లో జాయిన్ చేశారు చైత్ర, లోహిత. కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల మానసిక వైకల్యానికి కృంగిపోయి ఏం చేయలేక ఈ హోమ్‌లో వదిలేసిన బుద్ధిమాంద్యం గల పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి వివిధ అలవాట్లను నేర్పిస్తూ స్పీచ్ థెరపీ ద్వారా మాట్లాడటం నేర్పించడానికి ఒక టీచర్‌ని కూడా పెట్టారు. మనసున్న కొంతమంది పెద్దవాళ్ళను కలుసుకొని వాళ్ళ దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి హోమ్ బాధ్యతల్ని చూసుకుంటూ ఉన్నారు. చైత్రాన్ని చూడగానే అక్కా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి చైత్రాన్ని, లోహితను చుట్టేశారు. నవ్వుతూ వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని ఫ్రూట్సు, బిస్కెట్స్ అన్నీ ఇచ్చి మీరు తింటూ ఉండండి, మేము మేడంని కలిసి వస్తాం, ఆ తర్వాత అందరం ఆడుకుందాం అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇదంతా చూసి మీ సిస్టరు పెద్ద సంఘ సంస్కర్తలా ఉందిరా బాబు అంటాడు సూర్య. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఫ్యాషను, పబ్బు అని తిరుగుతూ ఉంటే వీళ్ళు ఇలా చేయడం నిజంగా గ్రేట్ రా. మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న అమ్మాయిల్లాగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు అంటాడు ఉదయ్. ఎస్, రియల్లీ షీ ఈజ్ డిఫరెంట్. అందుకే కదా అంతమంది అమ్మాయిల్ని కాదని తన వెనకాల తిరుగుతుంది. ఇక వెళ్దాం పద, రేపు తనని ఎలా కలవాలో ప్లాన్ చేద్దాం అని వెళ్ళిపోతారు. నమస్తే ఆంటీ. రండి చైత్ర, ఎలా ఉన్నారు? బాగున్నాం ఆంటీ. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? హా, ఆ విషయమే చెప్దామని వచ్చాం ఆంటీ. ఎగ్జామ్స్ కదా, ఒక 3 వీక్స్ వరకు హోమ్కి రావడానికి కుదరకపోవచ్చు. ఈ మంత్ పిల్లలకి కావాల్సినవన్నీ సరిపోతాయి కదా. ఏదన్నా అవసరమైతే మాత్రం ఫోన్ చేయండి ఆంటీ. అన్నీ సరిపోతాయమ్మా, మీరు వీటి గురించి ఎక్కువ ఆలోచించకండి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు మాత్రం ఎగ్జామ్స్ బాగా రాయండి. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి బయట పిల్లలతో కాసేపు గడిపి వచ్చేస్తారు. చైత్ర ఇంటికి రాగానే ఈరోజు హోమ్కి వెళ్తాను అన్నావు, వెళ్ళావా అమ్మా? వెళ్ళాం నాన్న. పిల్లల్ని కలిసి ఆంటీకి కూడా 3 వారాల వరకు రావడం కుదరదని, ఏదన్నా అర్జెంట్ అయితే ఫోన్ చేయమని చెప్పి వస్తున్నాను నాన్న. నేను మధ్యలో ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటాను. ప్రాబ్లం ఉండదులేమ్మా. నువ్వు మంచిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి తల్లి. అలాగే నాన్న. బామ్మ ఎక్కడుంది అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత రోజు కూడా సూర్య, ఉదయ్ ఇన్స్టిట్యూట్ దగ్గర వెయిట్ చేయడం చైత్ర, లోహిత గమనిస్తూనే ఉన్నారు. అరే, వాళ్ళే వచ్చి మాట్లాడతారు అని తనతో మాట్లాడకుండా నిన్నంతా కూడా వెయిట్ చేయించావు. కనీసం ఈ రోజైనా వెళ్ళి మాట్లాడరా అన్నాడు ఉదయ్. నువ్వు చూస్తూ ఉండరా, వాళ్ళే వచ్చి మాట్లాడతారు. చైత్ర, వాళ్ళు నిన్న కూడా ఇవాళ కూడా అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. పాపం కాఫీకే కదే రమ్మని అడిగారు. ఒకసారి వెళ్తే ఏమవుతుంది? ఏం కాదు కానీ ఎగ్జామ్స్ టైంలో మనకి ఈ న్యూసెన్స్ ఏంటి? రా వెళ్ళి మాట్లాడదామని సూర్య దగ్గరకు వస్తారు. ఏంటండి నిన్నటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు? మీకోసమే అండి. మా కోసమా? ఎందుకండి? అంటే మీరు టైం కుదిరినప్పుడు కాఫీకి వస్తాను అన్నారు కదా. మీకు టైం ఎప్పుడు కుదురుతుందో మాకు తెలియదు కదా.
అందుకని మీరే పిలుస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నాడు సూర్య. ఈ కాఫీ గోల ఏంటండి బాబు? ఒక కాఫీ కోసం ఇంతలా వెయిట్ చేస్తారా ఎవరైనా? నిజం చెప్పండి. నిజమంటే ఏముందండి, మొన్న మా మీద కంప్లైంట్ ఇవ్వకుండా సేవ్ చేశారు కదా, చిన్న ట్రీట్ ఇద్దాం అనుకున్నాం. పనిలో పని మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనిపించి అడుగుతున్నాం అంతే. ఇప్పుడు కూడా రాను అని మాత్రం చెప్పకండి ప్లీజ్ అంటాడు సూర్య. పక్క నుండి లోహిత, ఇంతగా అడుగుతున్నారు కదా, వెళ్ళకపోతే బాగుండదు, వెళ్దాం పదా అంటుంది. మీ పేరేంటో తెలియదు కానీ మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు సిస్టర్. కాస్త మీ ఫ్రెండ్కి చెప్పండి. నా పేరు లోహిత అండి, పదవే వెళ్దాం అంటుంది. సరే అని పక్కనే ఉన్న కెఫ్కి వెళ్తారు. ఉదయ్ లోహితతో, మీరు కూడా ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారండి? అవునండి. కాఫీ తాగాక చూడండి సూర్య గారు, మీ మాట కాదనలేక ఇప్పుడు వచ్చాం. మాకు ఇంకొక 5 డేస్లో ఎగ్జామ్ ఉంది. కావాలంటే ఎగ్జామ్స్ అన్నీ అయ్యాక కలుద్దాం. అంతేకాని మీరు ఇలా కాఫీ అంటూ ఇన్స్టిట్యూట్ దగ్గర వెయిట్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. మా మాట మన్నించి కాఫీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మేము కూడా మీ ఎగ్జామ్స్ అన్నీ అయ్యేంత వరకు మిమ్మల్ని డిస్టర్బ్ ఏం చెయ్యం. మరి ఫ్రెండ్స్ అని చెయ్యి చాపుతాడు సూర్య. చైత్ర మొహమాట పడుతూనే చెయ్యిస్తుంది. థ్యాంక్స్ చైత్ర, ఇంకా మిమ్మల్ని మీ ఎగ్జామ్స్ అయ్యే వరకు డిస్టర్బ్ చెయ్యం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తారు. థ్యాంక్స్ చెప్పి చైత్ర వాళ్ళు వచ్చేస్తారు. సూర్య మాట ఇచ్చినట్టుగానే వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ అయ్యే వరకు కనిపించరు. చైత్ర లోహిత ఎగ్జామ్ మంచిగా రాశామని మాట్లాడుకుంటూ బయటికి వచ్చి ఎదురుగా ఉన్న సూర్య వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. మీరేంటి ఇక్కడ? ఎగ్జామ్ అయిందో లేదో ఇలా వచ్చేశారు? అదేం లేదు చైత్ర, ఇటువైపు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాం అంతే. చెప్పవేరా? అంతే అంతే సిస్టర్ అంటాడు ఉదయ్. ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాశారు? సూపర్గా రాశామండి, డెఫినెట్గా క్వాలిఫై అవుతాం. ఇక ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని కలెక్టర్ అవ్వాలన్నా నా కళని నిజం చేసుకోవాలి అని అంటుంది చైత్ర. మీ కళ కూడా కలెక్టర్ కావాలనేనా లోహిత గారు అని అడుగుతాడు ఉదయ్. అలా ఏం లేదండి, నాకు ఐపీఎస్ ఇష్టం, చూడాలి మా లక్ ఎలా ఉంటుందో అంటుంది లోహిత. మీ ఇద్దరి కోరిక తప్పక నెరవేరుతుంది. సరే మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాం రండి. పర్లేదండి, మేము క్యాబ్లో వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ దగ్గర ఎవరన్నా మొహమాట పడతారా, ప్లీజ్ రండి అంటాడు సూర్య. ఇక తప్పదని కారు ఎక్కుతారు. సూర్య కార్ డ్రైవ్ చేస్తూనే అద్దంలో నుంచి చైత్రాన్ని చూస్తూ ఉండడం లోహిత గమనిస్తుంది. చైత్ర లోహితాన్ని కూడా వాళ్ళ ఇంటి దగ్గర రమ్మనటంతో చైత్ర ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. కాఫీ తాగి వెళ్దురు, లోపలికి రండి అని అంటుంది. సరే అని కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు. ఎగ్జామ్ ఎలా రాశారమ్మా? బాగా రాశాం నాన్న. అప్పుడు యాక్సిడెంట్ చేసిన వాళ్ళని కలిశాము అని చెప్పాను కదా నాన్న, వీళ్ళేనన్నా. తన పేరు సూర్య, తను ఉదయ్ అని పరిచయం చేస్తుంది. నమస్తే అంకుల్, మా వల్ల చాలా పొరపాటు జరిగింది, క్షమించండి అంకుల్. సర్లే బాబు, ఇక నుంచైనా జాగ్రత్తగా నడపండి. కాఫీ తేవటానికి చైత్ర లోపలికి వెళ్తుంది. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు బాబు? అంకుల్, వీళ్ళు ఎయిర్ ఫోర్స్ బ్యాచ్, అంటే గాలికి తిరుగుతారు అని మా లోహిత అర్థం. ఆ లోహిత అలా చెప్తూ ఉండగానే లో జాబా, చాలా మంచి జాబు అని అంటూ ఉంటే లోహిత నవ్వుతూ ఉంటుంది. ఉదయ్ లోహిత వైపు కోపంగా చూస్తూ, అంకుల్ అది ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేద్దాం అనుకున్నాం కానీ రాలేదు, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాం అంటాడు. ఈ వయసులోనే ఏదో ఒకటి చెయ్యాలి అని పట్టుదల కూడా ఉండాలి. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సిన టైంలో ఇంకా ఖాళీగా ఉంటే ఎలా చెప్పండి? తొందరగా మంచి ఉద్యోగం చూసుకోండి. అలాగే అంకుల్. చైత్ర కాఫీ తెచ్చిచ్చి, బామ్మ కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళింది నాన్న? పక్కింటికి వెళ్ళినట్లుందమ్మా. లోహిత ఉదయ్ పక్కకు వచ్చి, బామ్మ లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే యాక్సిడెంట్ చేసింది మీరే అని తెలిస్తే మిమ్మల్ని ఒక ఆట ఆడుకునేది అని అంటుంది నవ్వుతూ. అయితే ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఒరే సూర్య, వెళ్దాం పదరా. లోహిత ఊరికినే ఆట పట్టిస్తుంది, మా బామ్మ అలా ఏం ఉండదులేండి, మీరు కూర్చోండి. లేదు చైత్ర, మాకు కొంచెం పని ఉంది, మేము బయలుదేరుతాం, వెళ్ళొస్తాం అంకుల్ అని చెప్పి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే లోహిత చైత్ర రూమ్లోకి వెళ్తారు.
చైత్ర, నాకెందుకో సూర్య నిన్ను ఇష్టపడుతున్నాడు అని అనిపిస్తుందే. నీకేం అనిపించటం లేదా? నాకేం అనిపించడం లేదు కానీ ముందు నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానేయ్. నా గురించి తనకు ఏం తెలుసని, ఎన్నిసార్లు కలిశామని ఇష్టపడ్డానికి నువ్వు ఏవేవో ఊహించేసుకొని నా మనసు చెడగొట్టుకు తల్లి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ సంగతి వదిలేసి చదువుకుందాం పద అంటుంది. తర్వాత మెల్లగా నీకే తెలుస్తుందిలే అని మనసులో అనుకుంటుంది లోహిత. అలా మెల్లగా రోజులు గడుస్తూ ఉంటాయి. రిజల్ట్ కూడా వచ్చి ఇద్దరు క్వాలిఫై అయి ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాగే సూర్య వాళ్ళు కూడా మధ్య మధ్యలో కలవటంతో చైత్రకి సూర్య అంటే కొంచెం అభిమానం కలుగుతుంది. తను అనుకున్నట్లుగానే ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయి వెళ్తుంది చైత్ర. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా ధైర్యంగా ఆన్సర్ చేస్తుంది. ఇంత చిన్న వయసులోనే సమాజం పట్ల తనకున్న బాధ్యతలు, ఆశయాల గురించి చెప్తూ ఉంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఇంటర్వ్యూ చక్కగా అటెండ్ చేసి ఇంటికి వస్తుంది. ఇంటర్వ్యూ ఎలా జరిగిందమ్మా? చాలా బాగా చేశాను నాన్న. ఈసారి ర్యాంకు తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను. ఇంతలో బామ్మ వచ్చి, నాకు తెలుసు తల్లి, నా బంగారు తల్లి అనుకుంటే తప్పకుండా సాధిస్తుంది. ఆ కలెక్టర్ జాబ్ ఏదో వచ్చేస్తే ఇంకా పెళ్లి సంబంధాలు చూడటమే ఆలస్యం అని అంటూ ఉంటే చైత్ర బొంగమూతి పెట్టి, బామ్మ నీకెన్నిసార్లు చెప్పాను, ఒక 2 సంవత్సరాల వరకు పెళ్లి మాటే తీసుకురావద్దని. చూడు నాన్న అంటూ వీరేంద్ర మెడ చుట్టూ చేతులు వేసి గారాలు పోతుంది. ఊరుకో అమ్మా, తన పెళ్ళికి ఇప్పుడే ఏం తొందర వచ్చింది? ముందు జాబ్లో జాయిన్ అవ్వు నువ్వు, తర్వాత ఆలోచిద్దాం. బామ్మ, ఇంకా నా పెళ్లి టాపిక్ వదిలేసి ఒక మంచి కాఫీ కలుపుకొనిరా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని లోపలికి వెళ్తుంది. కాఫీ తాగుతూ వనజ ఆంటీ ఏమైనా ఫోన్ చేశారా నాన్న? లేదమ్మా, ఆ మధ్య చేస్తే అంతా బాగానే ఉంది అన్నారు. నేను వెళ్ళి చాలా రోజులైంది కదా నాన్న, రేపు ఉదయం వెళ్ళి కలుస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి లోహితకి కాల్ చేస్తుంది. హలో, లోహిత, రేపు నేను హోమ్కి వెళ్తున్నాను, నువ్వు కూడా ఏమన్నా వస్తావా? రేపు నాకు కొంచెం పనుంది, నువ్వు వెళ్ళి వచ్చేయి చైత్ర. అవునా, సరే నేను వెళ్ళొస్తాలే అని అంటుంది. అక్కడ సూర్య చైత్రాన్ని చూసి చాలా రోజులైంది, ఇంటర్వ్యూ కూడా అయిపోయి ఉంది, వెళ్ళి కలుద్దాం అని ఉదయ్కి ఫోన్ చేసి రమ్మని ఇద్దరూ బయలుదేరుతూ ఉండగా జయచంద్ర గారు వచ్చి, సూర్య, ఎన్ని రోజులు ఇలా ఖాళీగా తిరుగుతావు? బిజినెస్ చూసుకోవడం నా ఒక్కడి వల్ల కావడం లేదురా, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. డాడ్, నన్ను కొన్ని రోజులు వదిలేయమని చెప్పాను కదా, నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. ఏమోరా, బాధ్యతలు ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో. ఉదయ్, కాస్త వాడికి నువ్వైనా చెప్పరా అని పైకి వెళ్ళిపోతారు. సూర్య, డాడీ చెప్పినట్టు వినొచ్చు కదరా, పాపం ఒక్కడే ఎన్నని చూసుకుంటారు. నేను ముందు చైత్రాని నా లవ్ ట్రాక్లోకి తెచ్చుకొని ఆ తర్వాత ఆలోచిద్దాం. ముందైతే తనని కలుద్దాం పద అని చైత్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారిలో చైత్ర స్కూటీ మీద హోంలోకి వెళ్ళటం చూసి తన వెనకాలే వెళ్తారు. చాలా రోజుల తర్వాత వచ్చిన చైత్రాన్ని చూసి పిల్లలందరూ సంతోషంతో వచ్చి చుట్టుముడతారు. ఒక్కొక్కరిని పలకరిస్తూ చిరునవ్వుతో చాక్లెట్లు పంచుతూ ఉన్న చైత్రను అలాగే చూస్తూ ఉంటాడు సూర్య. తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ సూర్య వాళ్ళు ఉంటారు. మీరేంటండి ఇక్కడ అంటూ దగ్గరకు వస్తుంది. ఏం చెప్పాలో తెలియక, అది మేము అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం అని అంటాడు సూర్య. ఉదయ్ ఆశ్చర్యంగా సూర్యాన్ని చూస్తూ, ఓరిని, అబద్ధాలు ఆడటం కూడా మొదలెట్టావురా, ఎప్పుడు పబ్బులు పార్టీలు అంటూ తిరిగే నువ్వు ఆశ్రమంకి వస్తుంటావా అని మనసులో అనుకుంటూ అలా నోరు తెరిచి చూస్తూ ఉండగా, ఒరేయ్ ముందు నోరు ముయ్, లేదంటే ఈగలు దూరతాయి అని నువ్వు చెప్పవేరా అంటాడు. అవును సిస్టర్, మేము కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం, మీరు ఫస్ట్ టైం వచ్చినట్లున్నారు అని అంటున్న ఉదయ్ వైపు కోపంగా చూస్తాడు సూర్య. ఇంతలో లోపల నుంచి ఒక ఆవిడొచ్చి, మేడం, మిమ్మల్ని వనజా మేడం రమ్మంటున్నారు అని సూర్య వాళ్ళని చూసి, మీరెవరి కోసం వచ్చారండి, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను అని అంటుంది. వాళ్ళిద్దరూ ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటారు. చైత్ర నవ్వుతూ, నాకు తెలిసిన వాళ్ళలే ఆయమ్మ, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను అని. సూర్య గారు,
నేను ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. రా చైత్ర, ఎలా ఉన్నావు? ఎగ్జామ్స్ అయిపోయినట్లేనా, ఇంకా ఉన్నాయా? అయిపోయాయి ఆంటీ, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.